హాయ్ హలో అండి. ఈరోజైతే మనము అటుకులతో ఒక చిన్న రెసిపీ అయితే చేసుకుందామండి. ముందుగా ఒక కప్పు అటుకులనైతే మిక్సీ పట్టేసుకుందాము. కొంచెం బరకగా చేసుకుందామండి. ఈ విధంగా వీడియోలో చూపెట్టిన విధంగా కొంచెం బరకగా చేసుకోవాలి. దాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఈ విధంగా అటుకులనైతే కొంచెం బరకగా చేసుకొని ఇంకొక కప్పు మనము సుజీ రవ్వ అంటారు కదా, అదే అండి బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం క్రిస్పీగా మంచిగా ఉంటాయి గారెలైతే. అటుకులతో మనము రెసిపీ చేస్తున్నాం కదా, అందులో మనము సోరకాయ అయితే యాడ్ చేసుకుందామండి. మామూలుగా అయితే బియ్యపిండిలో సోరకాయ గారెలు చాలా సూపర్గా ఉంటాయి. బియ్యపిండికి బదులు నేను అటుకులు మరియు సుజీ రవ్వనైతే యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. సొరకాయను తురుముకున్నా పర్వాలేదు, లేదంటే వాటిని ముక్కలుగా చేసి గ్రైండ్ పట్టేసి మెత్తగా చేసుకొని అటుకులు మరియు సుజీ రవ్వలో కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా కలిపిన దాన్ని ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. గారెలు మంచిగా టేస్టీగా రావాలంటే అందులో సరిపడన్ని పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, తగినంత కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం మనము రెడీగా పెట్టుకున్న సోరకాయ మరియు అటుకులలో కలిపేసి ఇంకొక 5 మినిట్స్ అలా నాననివ్వాలండి. ఎందుకంటే మనము సుజీ రవ్వ కూడా వేస్తున్నాం కాబట్టి కాస్త నానిందంటే గారెలు మెత్తగా మృదువుగా చాలా బాగుంటాయి. గారెలు మరింత మృదువుగా రావడానికి మనం కొంచెం బేకింగ్ సోడానైతే యాడ్ చేసుకోవాలండి. తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మీకు జీలకర్ర ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోండి. పొయ్యి మీద బాణీ పెట్టేసి ఆయిల్ను హీట్ అయ్యేంత వరకు ఉంచాలండి. అందులో మనము కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న గారెలుగా ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గారెలు అయితే చాలా మెత్తగా మృదువుగా వచ్చాయండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అటుకులతో మీరు ఈ రెసిపీ ఎప్పుడు ట్రై చేసి ఉండరు. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సొరకాయలు చాలామంది తినరు కాబట్టి ఈ విధంగా ట్రై చేస్తే కనుక చాలామంది ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు సొరకాయ గారెలు ఇలాగే ట్రై చేస్తారు. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. మా ఇంట్లో సొరకాయ కర్రీ వండితే అస్సలే ఉడదండి. కానీ సొరకాయ వేసి గారెలు ఈ విధంగా చేసి ఇచ్చాను. ఒక్కటి కూడా మిగల్చకుండా మొత్తం తినేసిండ్రు. మీ పిల్లలకు కూడా ఇలా ట్రై చేసి పెట్టి చూడండి. చాలా టేస్టీగా తింటారు. చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.